ఎక్కడికి పంపలేదు. నా ఫోన్ లో నుంచి ఎట్టా వెళ్ళిందో కూడా నాకు తెలియదు సార్. నిజం సార్, ప్లీజ్ సార్. సరే సరే, ఇక ఆపుతావా? లేదు సార్, కావాలంటే గుళ్ళో దేవుడి మీద కూడా ఒట్టు పెడతాను సార్. నేనే తప్పు చేయలేదు సార్. నన్ను పంపించేయకండి సార్, ప్లీజ్ సార్. ఆపు. నేను ఇప్పుడు నిన్ను పంపిస్తున్నానని చెప్పానా? సరే, లేచి ఫ్రెష్ అయ్యరా. ఎక్కడికి పంపనన్నారు? మరెందుకు ఫ్రెషింగ్ గా ఇవ్వమంటున్నారు సార్? బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఫస్ట్ జాగింగ్ చేద్దు కాని పద. ఇంత పొద్దున్నేనా? లేకపోతే మధ్యాహ్నం బాగా భోంచేసి ఆ తర్వాత జాగింగ్ చేస్తారా? చూడు, జరిగిందంతా మర్చిపో. జస్ట్ బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అంతే. సరే సార్. వెళ్ళు. ఆగు. అలాగే వెళ్ళి జాగింగ్ డ్రెస్ వేసుకుని రా. ఎందుకు సార్? చీరతోనే జాగింగ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తావా? చీరలో బాక్సింగే కదా సార్, పర్వాలేదు చేసేతానులే. ఇప్పుడే సేంజింగ్స్ వేసుకుని వస్తాను సార్. సార్ మళ్ళీ ఏంటి? నా దగ్గర జాగింగ్ డ్రెస్ లేదు సార్. స్నేహ దగ్గర ఉంటుంది, తీసుకుని రెడీ అవ్వు. అది కూడా చెప్పాలా? అలాగే సార్. సార్ బా, ఏంటి నీ గొడవ? షూస్ లేవా? కాదు సార్, నేను ప్రాక్టీసింగ్ కి వస్తే మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? పెద్దోరికి అమ్మగారికి కాఫీ ఎవరిస్తారు? నీకు జాగింగ్ వచ్చే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది సార్. దెన్ గో అండ్ గెట్ రెడీ. మళ్ళీ సార్ అని సాగదీసావో అకాడమీ చుట్టూ 100 రౌండ్లు కొట్టిస్తా. 5 నిమిషాల్లో వచ్చేస్తాను సార్. గంగా, అప్పుడే తెల్లారింది తాగుబోతు సచ్చినోనికి. గంగా కూసిన మజ్జిగ నీళ్ళు ఇయ్యే. మీ అమ్మకు సేవ చేస్తావు గాని అయ్యకు సేవ చేయవేంది? అబ్బా, గంగా గంగాని కలవరెత్తున్నావు. వాళ్ళు గొప్పేనయ్యా, గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళ స్థాయికి మనం తగకపోయినా మన గంగని రుద్రబాబు పెళ్లి చేసుకున్నాడు. పెద్దోరు కూడా పెద్ద మనసు చేసుకుని ఆ పెళ్లిని అంగీకరించారు. అది మన గంగ అదృష్టం అనుకుని సంతోషపడాలి, అంతేగాని దాని కాపురంలో గొడవలు వచ్చేలా ప్రవర్తించకూడదయ్యా. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావేటే? మన గంగ మీద నిందలేసింది ఆలు కదేటి? నిందలేసినా సరే నిజం మన గంగ వైపు ఉన్నది కాబట్టి దానికేటి కాదు, దాని నిజాయితీ నిరూపణ అవుతుంది. అంత మాత్రానికే నువ్వు నానా రచ్చ చేశావు. వాళ్ళకింకా కోపం వచ్చింది. పిల్లనిచ్చిన చోట అణిగి మణిగి ఉండాలయ్యా, అహంకారం చూపించకూడదు. ఓసి పిచ్చిదానా, నీకు విషయం అర్థం కావడం లేదే. నీ కూతురు పెద్దింటికి కోడగా వెళ్ళిందని సగ సంబరపడిపోతున్నావు, కానీ వాళ్ళంతా మనసులో విషయం నింపుకున్నారే. ఇట్టాగే దాని మీద లేనిపోని నిందలేసి ఇంటి నుంచి గెంటేస్తారు. అది తిరిగి వచ్చి సిలిండర్ వాటర్ క్యాన్లు మోసుకోవాలి, అంతే. చిచి, నీ నోరు పాడుగాను. పొద్దున్నే అవే మాటలయ్యా. కూతురు సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇట్ట నోటికొచ్చిన కూతలు కూస్తావా? సుడు, దాని మనసు మంచిది. గంగ ఫోన్ నుంచి ఫోటో స్ప్రెడ్ అయ్యని తెలిసి కూడా తనని ఇంట్లో ఉంచడం ఏంటి? ఉదయాన్నే బాక్సింగ్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లడం ఏంటి? తాళి మీద ఒట్టయ్య గాని అబద్ధాన్ని నిజాన్ని నమ్మేయడమేనా అత్తయ్య గారు? అసలు రుద్రబాబు గారు గంగ విషయంలో ఎందుకింత బెండ్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక మావయ్య గారి సంగతి సరే సరే, గంగ ఏం చేసినా రైట్ అనే అంటారు. మీ మాటే వేదం అనుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది అత్తగారు. అసలు మీ నిర్ణయానికి మాటకి విలువ లేకుండా పోయింది. నన్నేం చేయమంటారు? నేను ప్రతి విషయంలో అడ్డు చెప్తూనే ఉన్నాను, కానీ కుటుంబ గౌరవం పేరుతో నా నోరు నొక్కేస్తున్నారు. మేమేదో మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాం కాదు. ఆ గంగ ఇంట్లో అవమానాలు ఎదుర్కొంటూనే మొండిగా ఉంటుంది. అలాంటిది ఇలా బాక్సింగ్ అని ఎంకరేజ్ చేస్తే రేపు దానికే మనల్ని సేవ చేయమంటారు.
పారు ఫోన్ చేస్తుందేంటి? చెప్పు పారు. ఆంటీ, పారు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రుద్రకి ఆ గంగని దూరం చేయాలని, నేను రుద్రకి దగ్గరవ్వటానికి ప్రయత్నించాలని మీరే కదా చెప్పారు. అవును. మీ మాట ప్రకారం రుద్రకి దగ్గరవ్వాలని నేను ఇక్కడికి వచ్చానంటీ. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి నన్ను అవమానపరిచారంటీ. ఏమంటున్నావు పారు? ఏం జరిగింది? గంగ కంటే బాక్సింగ్ లో నేనే బెస్ట్ అని ప్రూవ్ చేయాలని పోటీకి రమ్మని చెప్పాను. పోటీలో నన్ను భరించలేక ఆ గంగ రాంగ్ పంచెస్ ఇచ్చింది. ఇదేంటి అని అడిగితే రుద్ర గ్లౌజులు తీసేసి కొట్టమని తనని ఎంకరేజ్ చేశాడు. ఆ గంగ నన్ను కొట్టిందంటే ఏంటి? పోటీ సాకుతో నీ మీద చేయి చేసుకుందా? దానికెంత ధైర్యం? రుద్ర తనకి సపోర్ట్ గా ఉన్నాడని తన ధైర్యం ఆంటీ. నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. కేవలం మీరున్నారన్న నమ్మకం. మీ కోడలిగా వస్తే నన్ను కన్న కూతురుగా చూసుకుంటారన్న ఆశతోనే రుద్రని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అసలు నాకేం తక్కువ ఆంటీ.